సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ పెట్ అక్వేరియం. సో ఈరోజు వీడియో వచ్చేసి మా షాప్లో ఫీమేల్ గప్పీస్ బేబీస్ పెట్టాయి అనమాట. అంటే ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు పెట్టాయి. నాకు ఎందుకైతే వీడియో తీయాలనిపించింది. ఆల్రెడీ పెట్టి 3 days అయ్యింది, ఇది 3rd day అనమాట. నాకు టైం లేక తీయలేదు. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. సో వీటన్నిటిని నేను థర్మోకాల్లో సపరేట్ చేసేస్తాను అనమాట, బికాస్ ఫీమేల్స్ తినేస్తాయి కదా. సో ఇన్ని డేస్ నేను చూసి కూడా తీయలేదు. సో ఎన్ని తినేసాయో తెలియదు. సో మిగిలిన వాటినైనా ఈరోజు టైం కుదిరించుకొని తీసాను అనమాట. సో మోయినో నెట్ యూస్ చేశాను దీనికి తీయడానికి. సో పెద్ద నెట్స్ యూస్ చేసామంటే మళ్ళీ మగ్లోకి పడదు, అందుకే మోయినో నెట్ యూస్ చేశాను అనమాట. మోయినో నెట్ యూస్ చేసి చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా తీసాను వాటిని బయటికి. 15 to 20 minutes పట్టింది నాకు తీయడానికి. సో ఎన్ని బేబీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎన్ని బేబీస్ వచ్చాయా అని. సో మోయినో నెట్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే బేబీస్ని తీయడానికి మీకు బేబీ అనేది క్లియర్గా కనిపిస్తుంది, నెట్కి వచ్చిందా లేదా, మగ్లో పడిందా లేదా అని. పెద్ద నెట్ యూజ్ చేశారనుకోండి, వాడికి బేబీస్ ఉండిపోయాయి అనుకోండి అటు ఇటు కార్నర్స్లో ఎక్కడైనా మీకు కనిపించదు. బేబీస్ ఇంకేం లేవనుకొని నెట్ పక్కన పెట్టేస్తారు, ఆ బేబీ చనిపోద్ది. సో మోయినో నెట్ యూజ్ చేయడం బెస్ట్ అని నా సజెషన్. ఇవన్నీ నేను నీట్గా కలెక్ట్ చేసి నేను ఎక్కడైతే కూర్చుంటానో నా కౌంటర్ పక్కన కిందన ఒక థర్మోకాల్ సెటప్ పెట్టాను అనమాట, ఓన్లీ ఫర్ బేబీస్ కోసం. ఇలా ఏ ట్యాంక్లో అయినా బేబీస్ వస్తే ఆ థర్మోకాల్లో వేస్తాను నేను. సో ఈ బేబీస్ని కూడా సేమ్ అలాగే అన్నిటిని కలెక్ట్ చేసి మొత్తం అంతా కలెక్ట్ చేసుకొని అన్నీ ఆ థర్మోకాల్లోనే వేస్తాను. మౌలీ బేబీస్ కానీ, ప్లాటీస్, స్పాట్ టైల్స్, ఇలా గప్పీస్, ఏ బేబీస్ వచ్చినా సరే మా షాప్లో అన్నీ కలెక్ట్ చేసి థర్మోకాల్లోనే వేస్తాను. ఎందుకంటే వాటి పేరెంట్స్ తినేకుండా ఉండడానికి. చూసారు కదా, ఆల్రెడీ థర్మోకాల్లోని మౌలీ బేబీస్ ఉన్నాయి, అలాగే గప్పీ బేబీస్ కూడా ఉన్నాయి. వీటిని కూడా వాటితో పాటు అక్యుములేట్ చేసి వదిలేసాను అనమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.